సంఘటన జరిగి 15 రోజులైనా పాలలో కల్తీ ఎలా జరిగిందనేది బయట పెట్టలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే కల్తీ పాలు సంఘటన చోటు చేసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. గురువారం రాజమండ్రి రామాలయం సెంటర్లో కల్తీ పాలు త్రాగి 9 మంది మృతి చెందిన సంఘటనపై నిరసన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి మానవహారంగా ఏర్పడి పాల కల్తీ ఘటనపైన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల 15 రోజులు గడిచినప్పటికీ రోజు కూడా డెడ్ బాడీ హాస్పిటల్ నుంచి బయటకు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. రాష్ట్రంలో సంచలన శిక్షణ కల్తీ పాల సంఘటనలో 9 మంది మృతి చెందినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలను ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం చీకటి వ్యవహారం నడుపుతోందని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ సంఘటన ఎలా జరిగింది, ఎవరి ప్రమేయం ఉందో వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వేట్లపాలెంలో మృతి చెందిన బాధితులకు 20 లక్షల రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం రాజమండ్రిలో పాల కల్తీ పాలు త్రాగి మృతి చెందిన బాధితులకు 10 లక్షలు ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. అక్కడ ప్రాణమే ఇక్కడ ప్రాణమే కదా అని నిలదీశారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నారని, వారికి ఏ విధమైన వైద్య సౌకర్యం కల్పిస్తున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎథిలిన్ గ్లైకాల్ కలిస్తే యాంటీడోస్ తెప్పించామని అన్నారని, ఎంతమందికి ఇచ్చారో వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కల్తీ పాల సంఘటనకు సంబంధించి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు. అలాగే చిన్న పాల వ్యాపారులను ప్రోత్సహించి భద్రతా నియమాలను పాటించేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, టౌన్ సెక్రటరీ పంపన శ్రీను, వార్డు ఇన్ఛార్జీలు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోల్పోతా ఉన్నాము. ఇవాళ ఆ ప్రాణము రోజుకొక డెడ్ బాడీని తీసుకుని వచ్చి వీళ్ళు వాళ్ళ బంధువుల చేతుల్లో పెడతా ఉన్నారు. ఎంత అన్యాయమో చూడండి. ఈ ఘటన జరిగి సుమారుగా 15-16 రోజులైతే ఇప్పుడు దాకా ల్యాబ్ రిపోర్ట్స్ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్స్కి పంపించారా లేదో కూడా తెలీదు. ఏ ల్యాబ్స్కి పంపించారంటే ప్రైవేట్ ల్యాబ్స్కి పంపించారు. ఈ రకంగా ఘటన చేసి ఇంత అన్యాయం చేస్తే ఇవాళ రోజుకొక బాడీ తీసుకొచ్చి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నిజంగా కల్తీ ఏం కల్తీ జరిగింది? ఇథిలిన్ గ్లైకాల్ కల్తీ జరిగిందా? ఇథిలిన్ గ్లైకాల్ అందులో ఏమైనా కలిసిందా? లేకపోతే ఎవరైనా యూరియా కానీ ఫార్మలిన్ కానీ కలిపారా? లేకపోతే కిట్టని వాళ్ళు ఎవరైనా తీసుకుని వచ్చి అందులో విషం కలిపారా? అది ఇప్పుడు దాకా తేల్చలేదు. ఎంత అన్యాయమో చూడండి. అంటే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి వచ్చి ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళాడు. కాకినాడలో వేట్లపాలెం దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అక్కడ పరామర్శించారు, అక్కడ జరిగింది. రాజమండ్రి ఎందుకు రారండి? 10 నిమిషాలు పడుతుంది. అంటే అక్కడేమో 20 లక్షలు ప్రకటించారంట ఎక్స్గ్రేషియా, ఇక్కడ 10 లక్షలు ప్రకటించారు. అంటే ప్రాణం ఖరీదు 10 లక్షల రూపాయల అని అడుగుతా ఉన్నాయి. ఇక్కడ ఎంత అన్యాయంగా చూడండి. ఇవాళ చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా బతకాలి, పాలు అమ్ముకునే వాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా బతకాలి. ప్రొవైడెడ్ ఇక్కడ ఏంటంటే తనిఖీలు ఎప్పటికప్పుడు జరిగి వీళ్ళకి కూడా ప్రభుత్వం కౌన్సిలింగ్ చేసి స్వచ్ఛమైన పాలు ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళకందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారండి. ప్రభుత్వంకి బాధ్యత లేదా? ప్రభుత్వం వైఫల్యం కాదా? అక్కడేమో సేఫ్టీ లేదు, ఇక్కడేమో తనిఖీలు లేవు. ఇలా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అక్కడేమో శ్రీకాకుళంలోనేమో డయేరియా వచ్చి కంటామినేషన్ వాటర్ తాగి ఆ వాటర్లో 9 చనిపోయారు. 62 మందికి డయేరియా వచ్చింది. ఇది సర్వసాధారణం అయిపోయింది. మీరు మిడ్ డే మీల్స్ తీసుకోండి, అంగన్వాడీల దగ్గర తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడా కూడా క్వాలిటీ ఫుడ్ ఇచ్చిన పరిస్థితులు ఎక్కడా లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. వీళ్ళకి ప్రజలన్నా పేదవాళ్ళన్నా అసలు లెక్కలు లేవు. నిజంగానే వీళ్ళ కుటుంబాల్లోనే ఇలాంటి ఘటన జరిగితే వీళ్ళు ఈ పరిస్థితుల్లో ఈ రకంగా ఉంటారని అడుగుతా ఉన్నా. రెయిన్బో హాస్పిటల్లో చూస్తే చిన్నారులు 6 నెలలు పసికందులు వాళ్ళు ప్రాణంతో పోరాటం చేస్తూ ఉన్నారు. ఎంత అన్యాయమో చూడండి. ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. ఇప్పటిదాకా హెల్త్ మినిస్టర్ వచ్చి సందర్శించిన సందర్భం లేదు. వీళ్ళు అక్కడ క్రికెట్లు ఆడుకోవడానికి, కబడ్డీలు ఆడుకోవడానికి, వాళ్ళు ఆనందంగా గడపడానికి వాళ్ళకు ఉంది తప్పితే రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ ఇలాంటి ఘటనలు జరిగితే అసలు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అధికారులు కానీ, నేను ఫుడ్ సేఫ్టీ అధికారితో మాట్లాడితే
మాకు స్టాఫ్ లేరని చెప్తా ఉన్నారు. ఎంత అన్యాయమో చూడండి.